హాయ్ అండి. ఈరోజు వీడియోలో లాంగ్ హ్యాండ్స్ ఫిట్టింగ్ బాగా కుదరాలంటే ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము క్లాత్ని 4 మడతల మీద అయితే వేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. ఇదైతే సాదా బ్లౌజ్ హ్యాండ్స్ కాబట్టి కింద చేతి పని కోసం నేను 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నాను. ఇది మనకి చేతి పనికి ఉపయోగపడుతుంది. ఈ కొట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా హ్యాండ్ని అయితే వేసుకున్నానండి. మనము హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఉగ్గులు ముడతలు లేకుండా నీట్గా సాఫ్ట్గా వేసుకోవాలి. అయితే మీరు హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా వేసుకుని మార్క్ చేసేసుకోవచ్చు. అంటే కొంతమందికి మాకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా రావట్లేదు అంటారు కదండి, వాళ్ళకైతే హ్యాండ్ లూజ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి హ్యాండ్ ఫిట్టింగ్ సరిగ్గా రాదు. అలాగే హ్యాండ్ డౌన్ అంటే హ్యాండ్ డౌన్ తీస్తాం కదా, ఆ డౌన్ కూడా సరిగ్గా తీసుకోకపోతే కూడా మనకి హ్యాండ్ ఫిట్టింగ్ సరిగ్గా రాదు. కాబట్టి మీరు ఆది బ్లౌజు ఉంటే, మీకు హ్యాండ్స్ బాగున్న ఆది బ్లౌజ్ ఉంటే ఈ విధంగా వేసేసుకుని చంక లూజు హ్యాండ్ లూజు అలాగే ఈ విధంగా హ్యాండ్ లూజ్ కూడా మనం పొడవుకి మార్కింగ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీకు టేప్ కొలతలతో అయితే మనము ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో దానికంటే 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఇది సైజుని బట్టి, అంటే చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచెస్కి డౌన్కి మార్కింగ్ చేయాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచెస్కి డౌన్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకుంటున్నాను. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం పైన వైపున నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 5 దాకా కుర్చీలు పెట్టాలండి. ఈ కస్టమర్ ఎక్కువగా కుర్చీలు పెట్టుకుంటూ ఉంటారు. మనకి సాదా కుర్చీలు అన్నమాట, అంటే బుట్లా రాకుండా ఈ విధంగా ఎక్కువగా మార్కింగ్ చేసుకుని కుర్చీలు పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా, 3 ఇంచెస్కి 5 కుర్చీలు వస్తాయి. ఈ విధంగా కుర్చీలు కుట్టుకుంటే మనకి ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది అన్నమాట. అంటే మనము 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము, కానీ కుర్చీలు పెట్టేస్తే 1 ఇంచ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్కే మార్కింగ్ చేసుకుని దాన్ని బట్టి హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేయాలండి. అది కూడా ఎలాగో చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఈ కుర్చీలని పెట్టకుండానే మనము 1 ఇంచే ఉన్నట్టుగా అనుకోవాలి. అంటే మీకు కొలత ప్రకారం చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఆది బ్లౌజ్ని తీసుకుని చంక రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఈ చంక లూజ్ కోసం మనం ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్, అంటే ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు నుంచి హ్యాండ్ 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేశాను కదా, ఈ విధంగా చూసుకుని కొలవాలి. నాకైతే 7.5 వచ్చిందండి. ఈ 7.5ని మనము చంక లూజ్గా మార్కింగ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ 1 ఇంచే ఉన్నట్టుగా అనుకోవాలి, ఎందుకంటే మిగతా 2 ఇంచెస్ మనకి కుర్చీలకు పోతుంది కాబట్టి. నేను చూసారు కదా, ఈ విధంగా అనుకుని 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ని వదిలేసి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనము ఈ 3 ఇంచెస్కి కుర్చీలు పెట్టేస్తే ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచే ఉందన్నట్టుగా అనుకుని ఇక్కడి నుంచే చంక లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. మనం ఈ విధంగా సాదా కుర్చీలు పెట్టినప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హ్యాండ్ లూజ్లో కూడా మీకు మార్పు వస్తుందండి. అది ఏ విధంగా అన్నది చెప్తాను. ఫస్ట్ అయితే మనము పైన వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ నుంచి ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకుంటాం కదా, హ్యాండ్ రౌండ్ ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ దాకా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు, చంక లూజ్ మీకు ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆది బ్లౌజ్ కంటాని. అదేమీ కాదండి, ఇక్కడ మనకి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవడం వల్ల చంక లూజ్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కుట్టేసిన తర్వాత కవర్ అయిపోతుందండి. ఒకసారి చూడండి, ఆది బ్లౌజ్ హ్యాండ్ని వేస్తున్నాను. ఈ విధంగా వేసినప్పుడు మనకి చంక దగ్గర గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి మనకి కుర్చీలు ఇంకా పెట్టలేదు కదండి, మనము పెట్టకుండా కొలుస్తున్నాం కాబట్టి ఆ గ్యాప్ అలా కనిపిస్తుంది. కుర్చీలు పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ ఇక్కడ తగ్గిపోతుంది అన్నమాట. ఇక్కడ తగ్గిపోయి చంక లూజు సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. ఈ విధంగా చూసుకోవాలండి. అలాగే మీరు ఒకసారి చూడండి, మనము చంక లూజ్కి కింద హ్యాండ్ లూజ్కి ఏం చేస్తాము, బ్లౌజు హ్యాండ్ మార్కింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసుకుంటాం కదండి. కానీ నేను ఆది బ్లౌజ్తో చేసినప్పుడు చూస్తారు కదా, 3/4 ఇంచు కరువు వచ్చింది. ఈ కరువు లైన్ ఎందుకు వచ్చింది అంటే మనకి కరువు తీసుకోవాలంటే 1/4 ఇంచ్ తీసుకోవాలి ఏ సైజు బ్లౌజ్కైనా అని. అలాగే కుచ్చుల కోసం కూడా నేను ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మీకు ఆది బ్లౌజ్ హ్యాండ్ని మీ క్లాత్ మీద వేసుకుని మార్కింగ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక మీకు బాడీ మెజర్మెంట్ ప్రకారం అంటే మనకి కస్టమర్
హ్యాండ్ లూజు అంటే కింద హ్యాండ్ ఎంత పొడవు పెట్టమంటారో పొడవు కింద భాగాన లూజు తీసుకోవాలి. ఈ విధంగా ఆ లూజుని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ మధ్యకి ఇది పొడుగు హ్యాండ్ కాబట్టి మనం హ్యాండ్ మధ్యకి కూడా మనం కొలత తీసుకోవాలండి. కొంతమందికి హ్యాండ్ షేప్ మొత్తం అంటే హ్యాండ్ అంతా ఒకే లెంత్ ఏమి ఉండదు. కొంచెం కిందకు వచ్చి కొలిది సన్నంగా ఉంటుంది. అలాగే హ్యాండ్ మోచేతి నుంచి పైకి వెళ్ళి కొలిది లావుగా ఉంటుంది. కాబట్టి మనము దాని ప్రకారం కొలత తీసుకోవాలన్నమాట. కొంతమందికి హెవీగా ఉంటుందండి, కొంతమందికి నార్మల్గా ఉంటుందండి. కొంతమందికి చంక దగ్గర భాగం బాగా లావుగాని కింద వైపు భాగం సన్నంగానే ఉంటుంది. అందుకని మనము కొలతలు తీసుకుని అయితే మనము నోట్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా ఉంటుంది. మీరు కరెక్ట్గానే తీసుకుని మార్కింగ్ చేసుకున్నా సరే ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకుంటాం కదా, అప్పుడు పావించి మాత్రమే ఎక్కువ వద్దండి, పావించి మాత్రమే కొరువు తీయాలి. అంటే చంక లూజు హ్యాండ్ లూజు సేమ్ వదిలేసి మధ్యలో చూసారు కదా కొద్దిగా వంపుగా ఈ విధంగా కరువు తీస్తే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ కరువు మార్కింగ్ మీద కుట్టు వేసుకోవాలని చెప్తున్నానండి. అయితే మరి ఈ బ్లౌజ్కి 30 ఇంచ్ వచ్చింది కదా, ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇది కుర్చీలు వచ్చాయి కదండి, దానివల్ల మనకి హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ కస్టమర్కి వచ్చేసి పైన కుర్చీలు కావాలి, హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటారు. కాబట్టి మనం కొద్దిగా కరువు ఎక్కువ తీసామన్నమాట. అంటే పైన కుర్చీల కింద వస్తుంది, కింద హ్యాండ్ పట్టేసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొరువు తీయడం వల్ల మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి హ్యాండ్ ఫిట్టింగ్ బాగా రావాలంటే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి కొచ్చులతో కలిపి 14 వచ్చిందండి. అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత 13 ఇంచులు వస్తుంది. అలాగే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇది మనకి సాదా బ్లౌజు కింద వైపు మనం చేతి పని చేసుకోవాలండి. సాదా బ్లౌజ్కి ఒక్కొక్కసారి మనకి తెలియదండి, అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ తెలీదు. కానీ మనం బ్లౌజ్ పీస్ స్టార్టింగ్లో అంటే కత్తిరించేటప్పుడు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది వేసేసుకోవాలి. ఈ విధంగా మనం రైట్ సైడ్ వైపు మార్కింగ్ చేసుకుంటే రాంగ్ సైడ్లు అడుగు వైపు వస్తాయి అన్నమాట. హ్యాండ్స్కి అంటే లోపల వైపు ఈ విధంగా వస్తాయి. మీకు మార్కింగ్ తెలియడం కోసం ఒక ఆనవలైనా పెట్టుకోండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని. ఈ విధంగా పెట్టుకున్నాక చివరి వైపున అంటే మనకి ఇది చేతి పని చేయాలి కాబట్టి చివరి వైపున ఒక 1/4 ఇంచు మడత వేసి కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ని అయితే వేసేసాను. చూడండి మనకి హెచ్చు తగ్గులు లేకుండా 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. అలాగే మనము ఇక్కడ పైన కుర్చీలు పెట్టాలి కదా, దానికోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా స్ట్రైట్గాని. 3 ఇంచెస్ తర్వాత డౌన్ తీసాము. ఈ 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. అప్పుడు మనకి అడుగు వైపు హ్యాండ్ కూడా మార్కింగ్ ఆనవాళ్ళు తెలుస్తుందని ఈ విధంగా పెట్టుకోమంటున్నాను. తర్వాత అంటే మనకి ఇక్కడ మార్కింగ్ చూసారు కదా, కట్స్ ఆనవాళ్ళు వస్తుంది కదా, ఇటువైపు పెట్టుకున్న కట్స్కి ఇటు పక్క పెట్టుకున్న కట్స్కి మధ్యలో మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి. కుర్చీలు వచ్చేసి 5 అయితే సరిపోతుందండి. ఇటువంటి సాదా కుర్చీలు పెట్టుకునేటప్పుడు మనము షోల్డర్ మధ్యకి కుట్టు ఉంటుంది కదా, అదే హ్యాండ్ మధ్యకి ఒక చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ కుర్చీ వచ్చి అటుపక్క ఇటుపక్క సమాన కుర్చీలు వచ్చేలా పెట్టాలి. అంటే నేను 5 కుర్చీలు అయితే పెట్టాను కదా, మనకి హ్యాండ్ మధ్యకి ఒక కుర్చీ పెట్టి ఆ కుర్చీకి ఇటుపక్క 2 అటుపక్క 2 వచ్చే విధంగా ఈ కుర్చీని పెట్టుకున్నాను అన్నమాట. అప్పుడే మనకి ఈ కుర్చీలు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా వస్తాయని చెప్తున్నానండి. మనకు చూసారు కదా, మనం 3 ఇంచెస్ పెట్టుకుంటే కుర్చీలు పెట్టిన తర్వాత 1 ఇంచ్ వస్తుందని చెప్పాను. 1 ఇంచ్ వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి అయితే మనము హ్యాండ్స్ని అతకాలండి. ఇదైతే స్కేర్ నెక్ బ్లౌజు, నేను ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. షోల్డర్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అతుకుని సైడ్ జాయింట్లో ఒకటే చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అతికి ముందు నేను ఎవరికైనా సరే ఏం చెప్తానంటే, మనకు ఆది బ్లౌజ్ ఉన్నట్టయితే ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకోమని చెప్తానండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 1/4 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది. చూసారు కదా, ఈ 1/4 ఇంచ్ ఎగస్ట్రా మనం కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ పొడవు ఈక్వల్గా వచ్చిందా తక్కువ ఎక్కువ వచ్చిందా అని కూడా చూసుకోవాలి. అటువంటప్పుడు మనం బ్యాక్ పార్ట్కి చేతి పని కోసం నడుము పట్టి కుట్టుకుంటాం కదా, అది మడత పెట్టేసి అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ 1/4 ఇంచ్ కంటే తక్కువ అండి, కొద్దిగా ఎక్కువ వచ్చింది. అదైతే మనము కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే మరొక సైడ్ కూడా చూసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అటుపక్కలాగే కొద్దిగా 1/4 ఇంచ్ కంటే తక్కువ అండి, లైట్గా తక్కువ వచ్చింది. నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఎగస్ట్రా వచ్చింది హ్యాండ్స్ అతికి ముందే కట్ చేసేసుకోవాలి నేనైతే. అలాగే నేను ఫ్రంట్ చంకలోతే అయితే హ్యాండ్స్ అతికి ముందే తీస్తానండి, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు తీను. అంటే బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా చెప్పడం కోసం అయితే వెంటనే తీస్తాను, కానీ నేను కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే అప్పటికప్పుడు చంక డౌను తీసుకుంటాను అన్నమాట.
చూసారు కదా, ఇప్పుడే తీసాను నేను. ఫ్రంట్ లోతు కూడా ఇప్పుడే తీసాను. మీరు ఫ్రంట్ లోతు ముందుగానే తీసేసినట్టయితే షోల్డర్ దగ్గర మాత్రమే కట్ చేయాలి. అలాగే మనకు కొచ్చుల దగ్గర ఎక్కువ వస్తే కొచ్చుల దగ్గర మాత్రమే ఎక్కువ కట్ చేయాలి. నేను చంకలోతు తీయలేదు కాబట్టి షోల్డర్ దగ్గర ఎగస్ట్రా ఈ చంకలోతు కలిపి అయితే తీసాను. ఈ విధంగా తీసేసిన తర్వాత మనం హ్యాండ్ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టి మధ్యకి ఒక ఆనవాలు అయితే పెట్టుకోవాలి. అంటే కుర్చీలు పెట్టాం కదా, మనం పెట్టుకున్న కట్స్ కుర్చీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్నాను. చూసారు కదా, మనకు 1 ఇంచ్ వచ్చింది. ఇక్కడ కొచ్చుల కోసం కూడా మార్కింగ్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ మధ్యలోనే మనము హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయాలి. నేను హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ డౌన్ అయితే కట్ చేయలేదు కదండి. ఈ విధంగా బ్లౌజ్ అతికేటప్పుడు అయితే తీస్తున్నాను. నేను ఎక్కువగా ఈ విధంగానే బ్లౌజ్కి హ్యాండ్స్ అతికేటప్పుడు మాత్రమే ఫ్రంట్లో తీస్తానండి. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఇటు పక్కే రావాలి అటు పక్క రావాలని చూసుకోవాల్సిన పని ఉండదు. హ్యాండ్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ రైట్ సైడ్ ఉంటుంది. అలాగే హ్యాండ్ అయితే రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా, అంటే రాంగ్ సైడ్ పైన పడాలి, రైట్ సైడ్ లోపల వైపు అడుగు వైపు ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా హ్యాండ్స్ అయితే అతుక్కోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రంట్ వచ్చి భాగం ఏదో బ్యాక్ వచ్చి భాగం ఏదో తెలుస్తుంది కదా, అప్పుడు ఫ్రంట్ వచ్చి భాగానికి లోతు తీసుకోవాలన్నమాట. మీకు ఇది ఒకవేళ కన్ఫ్యూజన్గా అనిపిస్తే నేను ముందు వీడియోలోని గట్రా కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ లోతు అయితే తీసేస్తున్నాను కదా, అలా తీసేసుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. ఈ విధంగా చూసుకునైతే హ్యాండ్స్ని అతుక్కోవాలి. హ్యాండ్స్ని మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ లోపలికి అతుక్కోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందో. కుర్చీలు కూడా ఈ విధంగా షోల్డర్ దగ్గరికి మధ్యకి వచ్చే విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకోండి. మనకైతే మార్కింగ్ ప్రకారమే వచ్చింది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ కూడా చేతి పని వస్తుందండి. అంటే ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా చేతి పని కోసము పట్టీని అయితే మడత పెట్టేసేసి సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి. మనకి మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కుట్టు వేసుకోవచ్చు. ఈ మార్కింగ్ నాకు ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఆనవాళ్ళు అయితే తెలుస్తుందండి. కానీ కాకపోతే నేను ఆది బ్లౌజ్ని పెట్టి అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆది బ్లౌజ్ని కూడా తిరగవేసేసుకోవాలి. మనకి ఎందుకంటే మనం కుట్టి బ్లౌజ్ ఆల్రెడీ రాంగ్ సైడ్ వైపే కుట్లు వేస్తాం కాబట్టి మనము ఆది బ్లౌజ్ని కూడా రాంగ్ సైడ్ వైపుకే తీసేసుకుని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్, అంటే ఆది బ్లౌజ్ తిరగేసేసుకున్న తర్వాత ఇటుపక్క హ్యాండ్కి అటుపక్క కొలత తీసుకోవాలి. మనం రైట్ సైడ్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ కొలతే తీసుకోవాలి. అంటే ఆది బ్లౌజ్కి రైట్ సైడ్ హ్యాండ్ కొలత తీసుకోవాలని చెప్తున్నానండి. ఈ విధంగా మీరు మనం కుట్టి బ్లౌజ్ హ్యాండ్ మీద ఆది బ్లౌజ్ని నీట్గా వేసేసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ నీట్గా వేసేసుకుని నేను వీడియోలో చూపించుకున్నట్టుగా కుట్టి వేసేసుకోండి. మీకు సేమ్ ఆది బ్లౌజ్ హ్యాండ్గా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా వేసేసుకోవచ్చు. నేను మార్కింగ్ ఎక్కువ ఉపయోగించనండి. అంటే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఉపయోగిస్తాం కదా లూజ్కి, అదైతే ఎక్కువ ఉపయోగించను. ఎందుకంటే కొంతమందికి రైట్ హ్యాండ్ లాంగ్గా ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ లాంగ్గా ఉంటుందండి. అందుకనేసి మనము ఆది బ్లౌజ్ ప్రకారము ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కొలత తీసుకోవాలి. లేకపోతే కనీసము ఈ విధంగా హ్యాండ్ లూజు, హ్యాండ్ మధ్యలోని, అలాగే చంక లూజు, ఈ 3 కొలతలైనా సరే మనము ఆది బ్లౌజ్ని పెట్టి కానీ బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ తీసుకుని మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, చంక లూజ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. పొడవు హ్యాండ్ అయితే మనము 3 కొలతలు అయితే తీసుకోవాలండి. హ్యాండ్ మధ్యలో కూడా తీసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ అయితే లూజు, అంటే హ్యాండ్ లూజు చంక లూజు సరిపోతుంది. హాఫ్ హ్యాండ్స్కి, పొడవు హ్యాండ్స్కి అయితే హ్యాండ్ లూజు అలాగే మధ్యలో ఒక లూజు తీసుకోవాలి. అలాగే చంక లూజు కూడా తీసుకోవాలండి. అలాగే చంక లూజు దగ్గర నుంచి స్ట్రైట్గా లాగేసుకోవచ్చు. మధ్యలో కొలత ఏమీ అక్కర్లేదండి. మనకి చూసారు కదా, చంక లూజు నుంచి నేను స్ట్రైట్గా తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసిన తర్వాత చివరి వైపునైతే ఆపండి. ఇక్కడైతే మనకి సేఫ్ బెల్ట్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇది ఏ సేఫ్ బెల్ట్ అని చూసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి వైపు సేఫ్ బెల్ట్ కాబట్టి ఆది బ్లౌజ్ కూడా ఉక్సులు పట్టి వైపు సేఫ్ బెల్ట్నే తీసుకుని సేఫ్ బెల్ట్కి లూజ్ కుట్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉన్నది అంతే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం కుట్టే బ్లౌజ్కి కూడాని ఈ విధంగా చూసుకున్న తర్వాత మనము 3 టైమ్స్ అయితే కుట్లు వేసుకోవాలి కొచ్చుల కోసము. ఈ కుట్టు కూడా మనం వేసుకున్న ఆల్రెడీ 1 టైం కుడతాం కదా, ఆ కుట్టు పక్కనే 1/2 ఇంచ్ తేడా, అంటే 1/2 ఇంచ్ కంటే తక్కువ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చేలా చూసుకుని ఈ విధంగా మీరు కొచ్చుల కోసం కూడా ఎగస్ట్రాగా 3 టైమ్స్ అయితే కుట్లు వేసుకోవాలండి. ఈ కుట్లు వేసేటప్పుడు కనుక మీకు కన్ఫ్యూజన్గా ఉన్నా, లేకపోతే వేసి కుట్టు వంకరగా వస్తుందన్నట్టు అనిపించిన మీరు లైన్స్ అయితే కొట్టుకోవచ్చు అన్నమాట. లైన్స్ కొట్టుకుని కుట్టు వేసుకుంటే మీకు వంకర రాదు, స్ట్రైట్గా వస్తుందని చెప్తున్నానండి. చూడండి, ఇదైతే ఫస్ట్ మనము వేసిన కుట్టు. తర్వాత నేను సెకండ్ టైం కుట్టును కూడా
సెకండ్ టైం వేసిన కుట్టు కూడా మార్క్ చేశాను. అలాగే థర్డ్ టైం వేసిన కుట్టు కూడా మార్క్ చేశాను. ఈ విధంగా మనం కుచ్చుల కోసం 3 టైమ్స్ అయితే కుట్లు వేసుకోవాలండి. ఈ విధంగా నేను చెప్పినట్టుగా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది.